Hello aspirants, welcome back to RRB preparation series. So ఈ వీడియోలో aptitude previous year questions from RRB paper మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. So part 9 వరకు I've already made a playlist. I'll be putting the playlist link in the description so you can check it out if you're preparing for RRB. So ఇది part 9 లో అడిగిన homework problem అన్నమాట. మనకి ఇది man days కాన్సెప్ట్ కి సంబంధించింది. అంటే ఇది వర్క్ అండ్ టైం కాన్సెప్ట్. అందులో man days అని ఒక కాన్సెప్ట్ ఉంటది. ఆ ఫార్ములా ఏంటంటే M1 D1 H1 by W1 equal to M2 D2 H2 by W2 అంటే నెంబర్ ఆఫ్ మెన్ M అంటే D అంటే నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ అండ్ H ఇస్ నెంబర్ ఆఫ్ అవర్స్ వర్కింగ్ పర్ డే అన్నమాట బై W1 అండ్ M2 D2 H2 కూడా సిమిలర్లీ అంతే. సో ఫస్ట్ కండిషన్ లో ఏమేమైతే పారామీటర్స్ ఇచ్చారో సెకండ్ కండిషన్స్ లో ఏమేమైతే పారామీటర్స్ ఇచ్చారో దాని ప్రకారం మనం ఫార్ములాని అజ్యూమ్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ మనకి మెన్ అవర్స్ అండ్ అందులో ఎన్ని డేస్, ఓకే సారీ ఎన్ని డేస్ అండ్ అందులో ఎన్ని అవర్స్ అంతే ఇచ్చారు. సో M1 D1 H1 ఎంతో మనం రాస్తాం. సో 30 ఇంటూ ఎన్ని డేస్ 16 డేస్ ఇంటూ ఎన్ని అవర్స్ పర్ డే 5 అవర్స్ ఈజ్ ఈక్వల్ టు M2 వాల్యూ ఎంత ఇచ్చారు 40 ఇంటూ నెంబర్ ఆఫ్ అవర్స్ ఎన్ని 6 ఇంకా నెంబర్ ఆఫ్ డేస్ ఎన్నో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దీన్ని బట్టి మనం క్యాన్సిల్ చేస్తే సరిపోద్ది. 6 1s 6 5s 30 అండ్ 5 8s is 40 8 1s 8 2s. So number of days any 5 2s are 10. So 10 days will be the answer. Clear? Let's go to the next one. సో ఇక్కడ మనకి ఇచ్చారు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఆర్ 3 and 270 రెస్పెక్టివ్లీ. సో అందులో వన్ ఆఫ్ ద నెంబర్ 78 అంట, ది అదర్ నెంబర్ ఏంటో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సి హెచ్సిఎఫ్ ఎల్సిఎం లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి అని మన దగ్గర టూ వాల్యూస్ ఉన్నాయి అనుకో, అందులో హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ అండ్ బి అండ్ ఎల్సిఎం ఆఫ్ ఏ అండ్ బి ఏవైతే ఉంటాయో ఏ కామా బి ఉంటాయో వాటి ప్రోడక్ట్ అంటే హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. దిస్ ఇస్ ద ఫార్ములా దట్ వీ హ్యావ్. సి యాప్టిట్యూడ్ అనేది పెద్దగా కష్టమేం కాదు, ఎస్పెషల్లీ ఆర్ఆర్బి అలాంటి వాటిలో అడిగిన లెవెల్. కాకపోతే ఏంటంటే మనం ఎంత స్పీడ్ గా చేస్తున్నాం దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ ద మోస్ట్. అండ్ ఫార్ములాస్ అన్ని మనం గుర్తుపెట్టుకోగలగాలి అండ్ ఈ క్వశ్చన్ ఏ ఫార్ములా వాడాలో ఇన్స్టెంట్ గా మనం ఐడియా తెచ్చుకుంటే సింపుల్ గా మనం సాల్వ్ చేయొచ్చు. సో అది ఐడియా రావాలంటే ఫార్ములాస్ మన లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఆ ఫార్ములాస్ అన్ని ప్రిపేర్ అవుతూ ద మోర్ ప్రాబ్లమ్స్ వి ప్రాక్టీస్ is the more we get idea about which formula to select for what question. Okay, so ఈ క్వశ్చన్ ప్రకారం మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చారు అండ్ టూ నెంబర్స్ ఇచ్చారు. సో దాని ప్రకారం మనం ఈ ఫార్ములా గుర్తు తెచ్చుకోవాలి. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ఏ ఇంటూ బి. క్లియర్? సో హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఏంటి 3 ఇంటూ 2730 is equal to 78 into the other number b. Okay, so cancel చేసుకుంటూ వెళ్ళండి. 8 plus 7 ఎంత 15. So sum of the digits is 15 which is divisible by 3. So 78 will also be divisible by 3. So ఇది 3 divisibility rule అన్నమాట. సో divisibility rules మీద already made a dedicated video. You can ask me in the comments. I'll be providing you the link. Okay, so 3 1s 3 2s 6 3 6 18. ఇప్పుడు ఒక విషయం గమనించండి, 26 టేబుల్ మనకి రాదు కానీ మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడ డెసిమల్స్ లో లేదు. ఓకే, సో డెసిమల్స్ లో లేదంటే కన్ఫర్మ్ గా క్యాన్సిల్ అయ్యే ఛాన్సే ఉంటది కదా. ఓకే, సో 26 సంథింగ్ ఇస్ 2730, అది కన్ఫర్మ్. డెసిమల్స్ లో లేదు కాబట్టి కంపల్సరీ డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు యూనిట్ ప్లేసెస్ చూడండి, 6 కి ఏం మల్టిప్లై చేస్తే లాస్ట్ లో 0 వస్తుంది. 6 కి మీరు 2 మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది లాస్ట్ లో 6 2s 12, కానీ ఇక్కడ 0 ఉంది సో అవ్వదు. 6 5s 30, లాస్ట్ లో 0 వస్తుంది సో 105 అవ్వచ్చు. నెక్స్ట్ 103 ఉంది, 3 6 ఎంత 18, సో యూనిట్ ప్లేస్ లో 8 రావాలి కానీ ఇక్కడ లేదు, ఇది కూడా అవ్వదు. 107 7 6 42, సో లాస్ట్ లో 2 వస్తుంది, ఇది కూడా ఆప్షన్ కాదు. సో మన దగ్గర ఏముంది 105 మాత్రమే ఉంది. సో సాల్వ్ చేయకుండానే మీరు ఈ ట్రిక్ యూజ్ చేసి ఈ పర్టికులర్ 105 అనేది ఆన్సర్ అని మీరు చెప్పొచ్చు. లేదంటే క్యాన్సిల్ కూడా చేసుకోండి. 2 1s 2 3s 2 1s 2 2 3s 6 2 6s 12 and 5. Okay, so 13 1s 13 0 13 5s 65. So 105 will be the answer. Clear? Let's go to the next one. ఓకే, మనకి ఇది స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ లాగా అనమాట. సో ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ 2 స్టేట్మెంట్స్ ప్రకారం మనం డయాగ్రామ్స్ గీసుకోవాలి, వెన్ డయాగ్రామ్స్. ఓకే, సెట్స్ కాన్సెప్ట్ యూస్ చేసి. ఇక్కడ ఆల్ ద ర్యాట్స్ ఆర్ హిల్స్ అంటే ఏంటి, ర్యాట్స్ ఏదైతే సర్కిల్ ఉందో ప్రతి ర్యాట్ హిల్ అంట. ఓకే, సో హిల్ లోపల ర్యాట్ ఉంటుంది అండ్ ఆల్ ద హిల్స్ ఆర్ రివర్స్. సో హిల్స్ రివర్స్ లోపలే ఉంటది. ఓకే, రివర్స్. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏమేంటో చూద్దాం. సమ్ రివర్స్ ఆర్ ర్యాట్స్. సో సమ్ రివర్స్ ఆర్ ర్యాట్స్ అవ్వచ్చా, ప్రతి ర్యాట్ హిల్స్ అంట అండ్ ప్రతి హిల్ రివర్ అంట. సో ఖచ్చితంగా ర్యాట్స్ కి రివర్ కి కామన్ పాయింట్ ఉంది అండ్ సమ్ ర్యాట్స్ ఆర్ రివర్స్ కరెక్టే కదా. అదే సమ్ రివర్స్ ఆర్ ర్యాట్స్ కూడా. సో దిస్ విల్ బి ది ఆన్సర్.
నెక్స్ట్ నో రివర్ ఈజ్ అ హిల్. సో రివర్ కి హిల్ కి కనెక్షన్ లేదు అని అంటున్నారు. ప్రతి హిల్ రివర్ అయినప్పుడు రివర్ లో కొన్ని హిల్ అవుతుంది కదా ఈ పోర్షన్ అంతా. సో ఇది ఆప్షన్ రాంగ్ అవుతుంది. ఆల్ హిల్స్ ఆర్ ర్యాట్స్. సో ప్రతి హిల్ ర్యాట్ అవ్వాలని రూల్ లేదు. ప్రతి ర్యాట్ హిల్ అవుతుంది, అది మనకి ఇచ్చారు. కానీ ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇది హిల్ బట్ నాట్ ర్యాట్. సో దేర్ ఆర్ సమ్ స్పీషీస్ విచ్ ఈస్ హిల్ బట్ నాట్ ర్యాట్. సో ఆల్ హిల్స్ ఆర్ ర్యాట్స్ అని మనం చెప్పలేం. నో రివర్ ఇస్ అ ర్యాట్. సో ప్రతి ర్యాట్ హిల్, ప్రతి హిల్ రివర్ అయినప్పుడు ప్రతి ర్యాట్ కూడా రివర్ అవుతుంది కదా, ఇది కూడా ఒక సబ్సెట్ ఉంది. సో కన్ఫర్మ్ గా అట్లీస్ట్ వన్ అయినా ర్యాట్ కోయిన్సైడ్ అవుతుంది. సో నో రివర్ ఇస్ అ ర్యాట్ అని కూడా మనం చెప్పలేం. సో సమ్ రివర్స్ ఆర్ ర్యాట్స్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దిస్ విల్ బి ది ఆన్సర్. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎగ్జామ్ లో ఇవన్నీ చెక్ చేసుకోవడానికి మీకు టైం లేదు అని అన్నప్పుడు ఒక విషయం గమనించండి. ఫస్ట్ ఆప్షన్ లో సమ్ రివర్ ర్యాట్ అన్నారు, లాస్ట్ ఆప్షన్ లో నో రివర్ ర్యాట్ అన్నారు. అయితే కొన్ని అవుతుంది లేదా అస్సలు అవ్వదు. ఆ రెండిట్లోనే ఏదో ఒకటి ఖచ్చితంగా అవ్వాలి కదా. సో ఏ అండ్ డి లోనే ఏదో ఒకటి అవుతుంది. అయితే కొన్ని అవుతాయి, లేదంటే ఏది అవ్వదు. ఆ టూ ఆప్షన్స్ ఇచ్చారంటే కొన్ని అవుతాయి రైట్ అయింది అనుకో, అప్పుడు నో రివర్ అనేది రాంగ్ అవుతుంది. నో రివర్ రైట్ అయితే కొన్ని అవ్వదు, అది రైట్ రాంగ్ అవుతుంది. రెండు రాంగ్ అయ్యే ఛాన్స్ అయితే కన్ఫర్మ్ లేదు కదా. సో ఆప్షన్ ఏదైతే రైట్ ఆన్సర్ ఉందో అది ఖచ్చితంగా ఈ రెండిట్లోనే ఏదో ఒకటి అవ్వాలి. ఓకే, సో అప్పుడు మీరు ఈ రెండే చెక్ చేసుకోండి ఫస్ట్. లేదు మీ దగ్గర టైం లేదంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టండి. అట్లీస్ట్ మీకు రైట్ అయ్యే పాసిబిలిటీ 50% ఉంటుంది కదా. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Yeah. So P713 is divisible by 11. Find the smallest natural number possible to be P. ఇప్పుడు divisibility rule of 11 ఏంటంటే ఫస్ట్ ఆడ్ పొజిషన్స్ ఏవైతే ఉంటాయి లైక్ P1 అండ్ ఇలా ఆల్టర్నేటివ్ వి అవన్నీ యాడ్ చేయాలి. సో P+1 అవి ఆడ్ వి, ఈవెన్ ఏంటి పొజిషన్ 7 + 3 10. ఇప్పుడు ఈ రెండిటికి డిఫరెన్స్ చేస్తే ఇదర్ మీకు 0 రావాలి లేదా మల్టిపుల్స్ ఆఫ్ 11 రావాలి. ఓకే, ఇప్పుడు 0 రావాలంటే ఏం చేయాలి? P+1 - 10 = 0 రావాలి. సో P వాల్యూ ఏమవ్వాలి? ఖచ్చితంగా 9 అవ్వాలి. సో దట్ 9 + 1 10 అవుతుంది, 10 - 10 0 అవుతుంది. లేదా లేదా మీకు ఇంకో పని కూడా ఉంది. దట్ సమ్ ఇక్కడ 21 ఉండాలి. సో దట్ 21 - 10 చేస్తే మీకు 11 వస్తుంది. ఓకే, 11 కూడా అవ్వచ్చు, 11 ఇస్ అ మల్టిపుల్ ఆఫ్ 11 కాబట్టి. సో ఇది మొత్తం 21 అవ్వాలంటే P వాల్యూ ఎంత అవ్వాలి? ఖచ్చితంగా 20 అవ్వాలి. కానీ P 20 అయ్యే ఛాన్సే లేదు, బికాస్ అదొక సింగిల్ డిజిట్స్, ఒక సింగిల్ వాల్యూ ఉండాలి. సో ద స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ దట్ కెన్ బి దేర్ అన్నప్పుడు మనకి 9 అవుతుంది ఆన్సర్. సో 9 విల్ బి ది ఆన్సర్. క్లియర్? మీకు ఎగ్జామ్ లో డివిజిబిలిటీ రూల్ గుర్తు రాలేదు, మీ దగ్గర టైం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏముంది, ఒక పని చేయండి. P ప్లేస్ లో ప్రతి వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. స్మాలెస్ట్ 1 అన్నారు కాబట్టి స్మాలెస్ట్ 5 తో స్టార్ట్ చేయండి. ఇప్పుడు 5 7 1 3 ఈ వాల్యూని 11 తో డివిజిబుల్ చేసి చూడండి. 11 5s are 55, 2 రిమైనింగ్ ఇక్కడ 21, 11 1s are 11. ఓకే, ఇక్కడ ఎంత మిగిలింది? ఇంకా 10, 103. 103 11 టేబుల్లో లేదు. సో ఇది ఆప్షన్ అవ్వదు. మీకు టైం ఉంది కానీ డివిజిబిలిటీ రూల్ గుర్తు రావట్లేదు, అలాంటి టైంలో చేయాల్సిన పని మీరు. ఓకేనా? ఫైన్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. How long will a sum of money take to double if it is invested at 9.09% per annum సింపుల్ ఇంట్రెస్ట్? ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏం తెలుసు? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100. ఇప్పుడు మీరు క్వశ్చన్ లో ఏదైతే ఇచ్చారో, నేను ఇందాక చెప్పానా ఫార్ములా మీరు ఎలా క్వశ్చన్ ని డీకోడ్ చేసుకుంటారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో క్వశ్చన్ ని మీరు డీకోడ్ చేసేసుకుంటే చాలు, అక్కడ నుంచి మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు, అది పెద్దగా కష్టం అవ్వదు. ఇప్పుడు మీరు ఇంట్రెస్ట్ అంటే ఏంటి? వడ్డీ కదా. ప్రిన్సిపల్ అంటే ఏంటి? వాళ్ళకి తీసుకున్న డబ్బులు. ఓకే, మీరు ఒక 1000 రూపీస్ తీసుకున్నారు అనుకో, దానికి ఒక 100 రూపీస్ మీరు వడ్డీ కడుతున్నారు. సో లాస్ట్ కి ఎంత మీరు కడతారు? 1100 రూపీస్ కడతారు. ఓకే, సో ఇది మీరు తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్, ఒరిజినల్ అమౌంట్. ఇది మీ సింపుల్ ఇంట్రెస్ట్ విచ్ ఇస్ ఇంట్రెస్ట్, అండ్ ఇది మీరు లాస్ట్ లో పే చేస్తున్న ఫైనల్ అమౌంట్. ఓకే, ఇప్పుడు సమ్ ఆఫ్ ద మనీ డబల్ అవ్వాలి అంటే మీరు 100 అప్పు తీసుకున్నారంటే 100 కలిపి 2000 మీరు రిటర్న్ చేయాలి కదా. సారీ, 1000 కలిపి 2000 రిటర్న్ చేయాలి. అంటే మీరు తీసుకున్నది ఎంత ఉందో ఇంట్రెస్ట్ కూడా అంతే అవ్వాలి. అప్పుడే కదా మీరు తీసుకున్న దానికి డబుల్ మీరు కట్టినట్టు అర్థం అవుతుంది. సో దీని అర్థం మనం ఎలా తీసుకోవాలంటే ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ మీరు ఇది ఫైండ్ అవుట్ చేయాల్సిన హింట్ అన్నమాట. లేదు మీకు అది అవ్వట్లేదు అనుకో, అమౌంట్ ఈక్వల్ టు 2 ఇంటూ ప్రిన్సిపల్ ఇలా అయినా మీరు అనుకోండి. అమౌంట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. జనరలీ టోటల్ అమౌంట్ అంటే మీరు తీసుకున్న ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇది వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మనకు వచ్చిన స్టేట్మెంట్. అమౌంట్ ఇస్ డబుల్ అని అన్నారు కదా, 2 ఇంటూ ప్రిన్సిపల్. ఇప్పుడు ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేయండి. 2p ఈజ్ ఈక్వల్ టు p ప్లస్ ఇంట్రెస్ట్, p ప్లీ నో నో 2p మైనస్ p
is equal to interest. సో 2p minus p చేస్తే ఎంత p. సో p is equal to interest అంటే ప్రిన్సిపల్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్. అది మీరు అర్థం చేసుకోవాల్సిన థింగ్. ఇది ఈక్వేషన్ ప్రకారం వెళ్తే ఇది లాజికల్ ప్రకారం వెళ్తే. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి సింపుల్ ఇంట్రెస్ట్ ప్లేస్ లో కూడా p అనే సబ్స్టిట్యూట్ చేయండి. p is equal to ptr by 100. Okay, so pp gets cancelled. t is equal to 100 by 9.09. సో మీరు క్యాన్సిల్ చేస్తే ఇంచుమించుగా వస్తుంది 11.00 సంథింగ్. సో 11 years will be the answer approximately. Clear? Let's go to the next one. Yeah, so two poles of height 12 meters and 17 meters stand vertically upright. అంటే టూ పోల్స్ మన దగ్గర ఉన్నాయి. ఒక దాని లెంత్ వచ్చి 12 meters అండ్ ఇంకొక దాని లెంత్ వచ్చి ఎంత 17 meters. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ దేర్ ఫీట్ ఎంత 12 meters. సో ఇది ఏదైతే డిస్టెన్స్ ఉందో ఇది 12 meters అన్నమాట, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఏంటో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సి ఇది ఒక ఇర్రెగ్యులర్ ఫిగర్ లో ఉంది, దీని షేప్ ఏంటి అదంతా మనకు తెలియదు, దానికి ఏరియా ఏంటి అదంతా మనం ఫైండ్ అవుట్ చేయలేం. కానీ మీరు దీన్ని ఇలా స్ప్లిట్ చేసుకున్నారనుకో. ఇప్పుడు ఒకటి గమనించండి, ఇది 12 సెంటీమీటర్స్. సో ఇది కూడా ఎంత అవుతుంది 12 meters కదా మీరు ఎగ్జాక్ట్ గా స్ప్లిట్ చేసుకుంటే. సో ఈ పైది ఎంత అవుతుంది 17, టోటల్ 17, అందులో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 12. సో ఈ పార్ట్ ఏమవుతుంది 17 - 12 విచ్ ఇస్ 5. ఓకే, ఇంకొక విషయం ఈ కింద 12, సో ఈ పైన ఏమవుతుంది 12. సో ఓన్లీ ఈ పార్ట్ మీరు గమనించండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బికాస్ ఇలా స్ట్రైట్ గా ఉన్న పాత్ ని మీరు కట్ చేసి ఉంది ఇక్కడ. ఓకే, సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ ఇది హైపోటెన్యూస్ అండ్ ఇది ఒక సైడ్ ఇది ఒక సైడ్. సో మీకు ఒక ట్రయాంగిల్ ఉంది, అందులో టూ సైడ్స్ ఉన్నాయి, ఇది ఆపోజిట్ సైడ్ ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్. సో పైథాగరస్ థీరం ప్రకారం ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. ఫర్ దోస్ హూ ఆల్రెడీ నో, ఇది ఒక సెట్ ఉంటది అనమాట, లైక్ 12, 13 and 5. సో 12, 13 and 5 అనేది ఒక సెట్. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి ఇవి సైడ్స్ అన్నమాట. ఓకే, ఎవరికైనా గుర్తుంటే అలా మీరు గుర్తుపెట్టుకోండి, కొన్ని పేర్స్ ఉంటాయి అన్నమాట, మీరు సింపుల్ గా ఎగ్జామ్ లో సాల్వ్ చేయకుండా ఫైండ్ అవుట్ చేయడానికి. సో అలా 12, 13, 5 అనేది కూడా ఒక పేరు. లేదు మీకు గుర్తులేదు అంటే మీరు ఇది కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొక విషయం కూడా మీరు ఆలోచించవచ్చు, మీ దగ్గర టైం లేదు అంటే. ఏమనంటే ఎప్పుడైనా హైపోటెన్యూస్ ఏదైతే రైట్ యాంగిల్ కి ఆపోజిట్ లో ఉంటుందో అది ఎప్పుడు రిమైనింగ్ టూ సైడ్స్ కన్నా పెద్ద వాల్యూనే ఉంటది. చిన్న వాల్యూ అయితే కన్ఫర్మ్ ఉండదు, ఈక్వల్ కూడా ఉండదు. ఓకే, సో ఈక్వల్ అయితే ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది కానీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవ్వదు కదా ఒకటి. ఓకే, సో ఈ రెండిటి కన్నా ఇది ఎక్కువ ఉండాలి. సో 12 కన్నా ఎక్కువ ఉండాలి వాల్యూ. సో 11 అవ్వదు 12 అవ్వదు, టూ ఆప్షన్స్ పోతాయి. సో ఈ రెండిట్లోనే ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది, అది మీరు ఫిక్స్ అవ్వాలి. ఓకేనా, సో దాని ప్రకారం మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, రెండిట్లో మీరు ఏదో ఒకటి పెట్టేసినా మీకు 50% ప్రాబిలిటీ అవుతుంది రైట్ అవ్వడానికి. జస్ట్ ఇన్ కేస్ మీ దగ్గర టైం లేదు అండ్ నెగిటివ్ మార్కింగ్ లేదు అంటే మీరు ఏదో ఒకటి పెట్టడానికి ఒక ఛాన్స్ ఉండేలాగా చెప్తున్నాను. ఓకేనా, లేదంటే మీరు సాల్వ్ చేసుకోండి. hypotenuse square equal to opposite square, some value 5 square anta 25 plus 12 square anta 144. 5 plus 4 is 9, 4 plus 2 is 6, 169. So h value enta avutundi root over 169 which is 13. So 13 will be the answer here. So 13 meters will be the answer. Clear? Let's go to the next one. Yeah, సో దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ ప్రాబ్లమ్. ఇది టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ కి సంబంధించింది, అందులోనే ట్రైన్స్ అనేది ఒక పార్ట్ అన్నమాట. సో టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ మీద అండ్ ట్రైన్స్ మీద రెండు కాన్సెప్ట్స్ మీద ఐ ఆల్రెడీ మేడ్ డెడికేటెడ్ వీడియోస్. ఐల్ బి పుట్టింగ్ ఆల్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ ఆప్టిట్యూడ్ మీద డెడికేటెడ్ వీడియోస్ చెప్తూ అండ్ ఆప్టిట్యూడ్ ఎలా స్టార్ట్ చేయాలి అవన్నీ ఐ మేడ్ డిఫరెంట్ వీడియోస్. సో ఐల్ బి పుట్టింగ్ ఆల్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్, ఆర్ ఎల్స్ you can even ask me in the comments. I'll be providing you with the link and you can ask me any doubts you have. I'll try to clarify your doubts. And if you really like the content, please do give us a like and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.